తీసుకున్నారు. అలాగే స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో మ్యాజిస్ట్రేట్ కూడా కింది కోర్టులో ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ అలాగే వాదోపవాదనలో విన్న జడ్జి ఆ తర్వాత అల్లు అర్జున్ కి లాస్ట్ మినిట్ లో నిన్న ఈవినింగ్ ఐ థింక్ 4:30, 5 o'clock టైంలో ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ లోపే అల్లు అర్జున్ ని చెంచులు కూడా జైలుకి తీసుకెళ్లడం జరిగింది. కింది కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి జైలుకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత హైకోర్టులో ఆయనకి మధ్యంతర బెయిల్ శాంక్షన్ అయింది అని తెలిసిన తర్వాత జైలు అధికారులు ఆయన్ని రిసెప్షన్ లోనే కూర్చోబెట్టారు. బెయిల్ పేపర్స్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ పేపర్స్ ఆ ప్రొసీడింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన్ని ఇంటికి పంపించే విధంగా ఆలోచించి ఆయన రిసెప్షన్ లో కూర్చోబెట్టడం జరిగింది. అయితే బెయిల్ పేపర్స్ హైకోర్టు నుంచి కోర్టు మెసెంజర్ తీసుకొని జైలుకు చివరికి ఏదో బాండ్ కట్టి బెయిల్ మీద బయటకు వచ్చినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ అన్నీ కూడా ఏదో విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఈ సంవత్సర పాలనలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఎతుకుతూనే ఇటువంటివన్నీ పట్టుకునే ప్రయత్నం చేస్తుర్రు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగినాయి వీఐపీ మూమెంట్లలో, అప్పుడు కూడా కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కట్టిర్రు. రానున్న రోజులలో అందరు వీఐపీలు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇది ఒక సంచలన న్యూస్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి నడిచిన న్యూస్. భారతదేశంలో ఇంకే వీఐపీ అయినా ఇంకెవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీఐపీలకు ఎక్కువ బాధ్యత ఉండాలి. నార్మల్ కంటే ఎక్కువ బాధ్యత వీఐపీలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే జవాబుదారీ అవుతారు. వాళ్ళే ప్రజలచే అభిమానపడే నాయకులు ఉంటారు, అభిమానపడే హీరోలు ఉంటారు, అభిమానపడే బాబాలు ఉంటారు. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. అక్కడ పరిస్థితులను చూసి వీలైతే కొంచెం తగ్గాలి. అక్కడ పరిస్థితులను చూసి ఏమన్నా తప్పులు జరుగుతున్నాయంటే అవసరమైతే ఆ ప్రోగ్రాంలో కట్ షాట్ చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప అక్కడ పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణం కొలిపోయింది. మిగతా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు హాస్పిటల్లో కూడా దాని గురించి ఆలోచిస్తలేరు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడదామన్న ఆలోచనతో ఏదైతే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో అందరం పడుతున్నాం తప్ప వాస్తవంగా ఏం జరిగింది, చట్టం తన పని తాను చేసుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? ఎన్నో కేసులు కడుతుర్రు. రైట్, ప్రెసెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బెయిల్ ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అనవసరమైన రాజకీయానికి తెరలేపుతున్నారు. అనవసరంగా ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో కేసులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉంటారు. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ముఖ్యమంత్రి అన్ని కేసులను చూస్తాడా? ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ప్రభుత్వం డీల్ చేస్తుందా? ఇలా మాట్లాడడం డెఫినెట్గా అసంబద్ధం, అనవసరమైన రాద్ధాంతాన్ని తెరలేపడమే. ఆయనేదో అక్కడికి వెళ్ళారు, ఆ మహిళ మరణించింది, ఆ మహిళ మరణానికి కారణమేడని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోయింది. లీగల్గా అన్ని రకాలుగా ఎక్కడ కూడా మేము అడ్డుపడలేదే. ఈరోజు కోర్టు బెయిల్ ఇచ్చింది. అన్ని రకాలుగా ఆయన స్వతహాగా చట్టం చేసుకున్న పనే. లీగల్ టీంలో ఎవరు కూడా తమ ప్రమేయం లేదు. అట్ ది సేమ్ టైం న్యాయ వ్యవస్థలో కూడా తమ ప్రమేయం ఏమీ లేదు. నిజంగా ఆయన ఏం తప్పు చేయలేదు అనుకుంటే ఆయన ఈజీగా ఈ రకంగా బయటకు వచ్చాడు. దాని మేము తప్పు పట్టట్లేదు. కానీ అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేసేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిదీ ప్రభుత్వానికి పైన బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాయంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ, ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. చాలా గట్టి కౌంటర్ అయితే ఇచ్చారైనా. అనవసరమైనటువంటి రాద్ధాంతానికి ప్రతిపక్షాలు తెరలేపడం, పైపెచ్చు ఇక్కడ ఇటువంటి చర్చలు తీసుకురావడం, అల్లు అర్జున్ అరెస్ట్కి రాజకీయాలకి ముడిపెట్టకుండా ప్రభుత్వంపై కావాలని బురజల్లకుండా ఉంటే బెటర్ అంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎస్, మరి కాసేపట్లో అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎస్, అల్లు అర్జున్ నివాసానికి ప్రజెంట్ మరి మెగాస్టార్ చిరంజీవి కూడా మళ్ళీ చేరుకునే అవకాశం కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్ నివాసాన్ని దగ్గర నిన్న ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఆయన ఇప్పుడు బెయిల్ పైన బయటకు విడుదలయ్యారు కాబట్టి కూడా ఆయన అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. బండిని కలిసే అవకాశం కనబడుతోంది. ఎస్, రవిచంద్ర లైన్లో ఉన్నారా? ఎస్ రవిచంద్ర, రాజకీయంగా బురద చల్లాల్సిన అవసరమేం లేదు, ప్రభుత్వం పైన కావాలని బురద చల్లుతున్నారంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఎస్, చట్టం తన పని తా చేసుకుపోయింది. న్యాయ వ్యవస్థలో తనకు రావాల్సినటువంటి ఆ ఫ్రీ బెయిల్ వచ్చింది. దీంట్లో మా ప్రమేయం ఏముంది, అనవసరంగా మమ్మల్ని ఎందుకు దీంట్లోకి రాగుతున్నారని చెప్పి కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు, గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. ఎలా చూడాలి ఈ విషయాన్ని?
రైట్ ప్రజెంట్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన నివాసం చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు ఆయన. వాహనాలు సిద్ధమవుతున్నాయి. అక్కడి నుంచి సిబ్బందితో పాటుగా పోలీస్ ప్రొటెక్షన్లో ఆయన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. సో అటు రాజకీయం చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పెద్దలు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఆయన. ఇక్కడ ఆయన సినిమాలో పెట్టుబడులు పెట్టాడు, సినిమా సక్సెస్ సాధించితే ఆయన డబ్బులకు వస్తాయి, లేదంటే ఆయన ఫెయిల్ అవుతారు, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ఆయన పైన కేసులు పెట్టాలనే ఉద్దేశం కానీ కావాలని ఏదో రాజకీయం చేయాలనే ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితి లేదు. కావాలని ప్రతిపక్షమే ప్రతి దాన్ని కూడా తమ వైపుగా వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి, తమ పైన మచ్చ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది, న్యాయ వ్యవస్థ కూడా తన పని తాను చేసుకువెళ్తోంది. అక్కడ ఆయన అంత క్రౌడీగా ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళడం, ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా వెళ్ళడం, అక్కడ ఒక మహిళ మరణానికి కారణమైంది. మహిళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు చూడండి, రాజకీయంగా మాట్లాడే వాళ్ళ వ్యక్తి కూడా ఎవరు కూడా ఆ మహిళ మరణం గురించి ఎవరు మాట్లాడలేదు. మహిళ మరణించడం గల కారణం ఏంటంటూ మాట్లాడలేదు. ఆ అబ్బాయి శ్రీతేజ్ కనీసం ఈరోజు అక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడంటే కనీసం అబ్బాయి గురించి ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు అక్కడికి వెళ్ళిన సందర్భంలో అల్లు అర్జున్ తప్పేం చేయలేదంటగా మాట్లాడుకొస్తున్నారు. ఎస్, అల్లు అర్జున్ నేరుగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాలేదు, కానీ అటువంటి ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి వస్తున్నప్పుడు సెక్యూరిటీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ పైన కూడా ఉంటుంది. సో సెక్యూరిటీని చూసుకోకుండా, సరైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకోకుండా, క్రౌడ్ కంట్రోలింగ్ గురించి ఒక పకడ్బందీ ఏర్పాట్లు లేకుండా అక్కడికి వెళ్ళడం డెఫినెట్గా తప్పుగానే భావించాలి. సో ఇంతమంది మాట్లాడుతున్నారే, ఇప్పుడు అల్లు అర్జున్కి సంఘీభావంగా మద్దతుగా, అల్లు అర్జున్కి సపోర్ట్గా ఇంతమంది ఫ్యాన్స్ నిలుస్తున్నారే, ఇంతమంది సినీ ప్రముఖులు నిలుస్తున్నారే. మనం కొంతమంది పేర్లు కూడా మాట్లాడుకుందాం. నాని, అడవిశేష్, ఆ తర్వాత రష్మిక మంద, ఇంతమంది నిలిచారే, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారే. మరి ఆ రోజు ఆ క్రౌడ్ కారణంగా ఒక మహిళ మరణించినప్పుడు ఎందుకు ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తపరచలేకపోయారు? ఎందుకు ఆ కుటుంబానికి ఈ రకంగానే సపోర్ట్ తెలియచేయలేకపోయారు? ఎస్, ఇక్కడ ఈరోజు ఒక సంఘటన జరిగింది. అల్లు అర్జున్ని జైలు దాకా తీసుకువెళ్లారు. డెఫినెట్గా ఇది ఒక టఫ్ సిచ్యువేషనే. అంత దూరం వెళ్ళడం అని డెఫినెట్గా మీరు బాధపడుతున్నారు, ఓకే. కానీ ఆ రోజు సినిమా చూసేందుకు వచ్చినటువంటి ఆ మహిళ మరణిస్తే మీరంతా ఎందుకు స్పందించలేకపోయారు? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా వారంతా సమాధానం చెప్పాల్సిందే. మీరు ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉంటున్నారు. ఏకంగా నాని అయితే ప్రభుత్వాలు, మీడియాలు ఇంత ఉత్సాహాన్ని సామాన్యుడి పట్ల ఎందుకు చూపించలేకపోయారని మీరు మాట్లాడుతున్నారే. ఆ రోజు ఆ రేవతి అనే ఒక సామాన్య మహిళ మరణించినప్పుడు కూడా ఇదే ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా మీడియా, ప్రతి ఒక్కరు మీడియాని క్వశ్చన్ చేయడమే. మీడియా తన వంతు పాత్రగా తాను పోషిస్తుంది. ఎక్కడ సమస్య ఉన్నా మీడియా అక్కడ ఉంటుంది. ఎవరికి వ్యక్తిగత కక్షలతో మీడియా ముందుకు వెళ్ళదు. ఒక వ్యవస్థ గురించి, ఒక వ్యక్తి గురించి ఎప్పుడు మీడియా పనిచేయదు. ఒక వ్యవస్థ గురించి మాత్రం మీడియా పనిచేస్తున్నది, ఏ మీడియా అయినా కూడా. సో మీడియా పైన అంత ఈజీగా కామెంట్ చేసేటువంటి మీరు మరి ఆ రోజు ఆ మహిళ మరణించినప్పుడు ఏం చేశారన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఎగ్జాక్ట్గా ఆ మహిళ మరణించిన రోజు కనుక మీరంతా ఐక్యత పాటించి ఎస్ మేము చాలా సానుభూతి వ్యక్తపరుస్తున్నామని కానీ, ఆ కుటుంబానికి మేము సపోర్ట్గా ఉంటామని కానీ, ఎస్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చారు. బన్నీ వాస్తవం వెంటే ఉన్నారు, లీగల్ టీం ఉంది, అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బన్నీ కారులో ఎక్కుతున్నారు. అక్కడ నుంచి నివాసానికి బయలుదేరే అవకాశం ఉంది. ఎస్, చాలా మంది అక్కడ బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నారు ఆయన. అల్లు అర్జున్ అక్కడికి గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరిపోయారు. అక్కడికి చాలా మంది సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. అక్కడికి సినీ ప్రముఖులతో పాటుగా నిర్మాతలు, ఇతర సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నివాసానికి బయలుదేరిపోయారు. ఎస్, వచ్చిరాగానే అక్కడ సురేష్ కొండేటితో ఆయన కరాచలనం చేసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. మీరు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ బయలుదేరిపోయారు గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి. ఆయన వాహనంలో బయలుదేరిపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నారు ఆయన. మరి కాసేపట్లో నివాసానికి కూడా చేరుకునే అవకాశం. నివాసానికి వెళ్ళిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా ఆయన దీనిపైన ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. అల్లు అర్జున్తో పాటుగా బన్నీవాస్ ఉన్నారు వెనకాలే. అల్లు అర్జున్, బన్నీవాస్ ఇద్దరు కూడా ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఎస్, గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయలుదేరారు. ఎస్, అక్కడ అభివాదం చేస్తున్నారు. బయటే చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి అందరు కూడా హాయ్ చెప్పారు. ఆయన అభివాదం చేశారు. అక్కడ నుంచి అందరికీ నమస్కరించి ఆయన బయలుదేరుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఈ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరిపోయారు. తన నివాసానికి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి మొదలుకుంటే అల్లు అర్జున్ బెయిల్ పైన విడుదలైన సంఘటన వరకు కూడా ప్రతిదీ
ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర మీడియాతో ఆయన చిట్ చాట్ చేసే అవకాశం ఉంది. చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్కి 7697 ఖైదీ నెంబర్ని కూడా అలర్ట్ చేశారు. అంత దాకా వచ్చింది అని అంటే ఎస్ అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆయనకు ఎస్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఆయన బయలుదేరిపోయారు. కొంత హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది అల్లు అర్జున్ అక్కడ నివాసం దగ్గర కూడా, అల్లు అర్జున్ కార్యాలయం దగ్గర కూడా, అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అల్లు అర్జున్ బయటికి వచ్చిరాగానే అభిమానులు ఆయన వెంటే ఫాలో అవుతూ ఉన్నారు. అభిమానుల ఫాలో కనబడుతోంది మనకి. ఎస్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా. పోలీసు వాహనాలు వెనుక ఉన్నాయి, పోలీసు వాహనాలు ముందు వెనుక, మధ్యలో అల్లు అర్జున్ వాహనం అయితే ఉంది. వారందరూ వేగంగా పోలీస్ ప్రొటెక్షన్ మధ్య, పోలీస్ ఎస్కాట్ మధ్య అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటున్నారు. ఎస్ ఇక్కడ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా ఆర్టీవీ కెమెరా సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ అక్కడికి చేరగానే ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఏ రకంగా ఆహ్వానించబోతున్నారు, తన కుటుంబ సభ్యులు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో కొద్దిసేపట్లోనే, కొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. చాలా దగ్గరగానే నివాసం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని నిమిషాల్లోనే ఆయన అక్కడ చేరుకోబోతున్నారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన తనని ఫాలో అవుతుంది ఆర్టీవీ. ఫస్ట్ బాక్స్ మీకు కనబడుతోంది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. అల్లు అర్జున్ ఆ కాన్వాయ్ని, ఆ ఎస్కాట్ని ఫాలో అవుతోంది, నివాసానికి కూడా చేరుకుంటోంది. ఆర్టీవీ 2 కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్టీవీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ విజువల్స్ మీకు కవర్ చేస్తూ చూపిస్తూ వస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో 2 వీలర్ల పైన, వాహనాల పైన అల్లు అర్జున్ని ఫాలో అవుతున్నారు. మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం, ఇక్కడ కనబడుతోంది అల్లు అర్జున్ బయటికి రాగానే అటు అభివాదం చేశారు, మీడియాకి హాయ్ చెప్పారు, అభిమానులకు హాయ్ చెప్పారు. ఎస్ పదండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఒక రకంగా ఆ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. మనం చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్ అల్లు అర్జున్ చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెలగక్కుతున్నారు. తనకు ప్రత్యక్షంగా ప్రమేయం లేనటువంటి ఆ విషయం పైన ఇంత దాకా తీసుకువచ్చారు. తనను జైల్లో కూడా పెట్టించారు, జైల్లోనికి కూడా వెళ్ళి పంపించేశారు. సో ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చినా కూడా, కోర్టు ఈ బెయిల్ ఆర్డర్ ఇచ్చినా కూడా తనని బయటకు పంపించకపోవడం పైన చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వెలగక్కుతున్నారు ఆయన. అవసరమైతే ఆల్రెడీ జైలు లోపలికి వెళ్ళి వచ్చాను, అవసరమైతే మళ్ళీ వెళ్తాను, కానీ ఈ కేసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇంతదాకా లాగారు కాబట్టి అంతకంతకు మనం రెస్పాండ్ అవ్వాల్సిందే. కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాలంటూ కూడా అల్లు అర్జున్ లీగల్ టీమ్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. ఎస్ మొదటి బాక్స్లో మీరు చూడండి అల్లు అర్జున్ బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఆయన బయటికి బయలుదేరారు. తన వాహనంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. పోలీస్ ఎస్కాట్ కూడా ఆయనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు రెండో బాక్స్లో కనబడుతోంది, అక్కడ పోలీస్ టీం చేరుకున్నారు. రెండో బాక్స్ అల్లు అర్జున్ నివాసం నుంచి ఆర్టీవీ కెమెరా మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్టీవీ మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ నివాసం నుంచి సిద్ధంగా ఉంది ఆర్టీవీ కెమెరా. అల్లు అర్జున్ వచ్చిరా కానీ ఎస్ బయట తన కూతురు కనబడుతోంది. అల్లు అర్జున్ కూతురు బయటే ఉంది. అల్లు అర్జున్ కూతురు డాడీ కోసం ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్ కూతురు అక్కడ తన తండ్రి రోజంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించింది. బయటే తన కూతురు వెయిట్ చేస్తోంది డాడీ కోసం. అల్లు అర్జున్ కూతురున్నా కూడా చాలా దిగాలుగా ఆ కారిడార్లోకి వచ్చి అందరికీ హాయ్ చెప్పింది. తన డాడీ కోసం ఏ రకంగా వెయిట్ చేసిందో చూసాం. మరోసారి అక్కడ కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొంది. చాలా మంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. బయటే కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎదురు చూస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఎస్ మీరు చూడండి, మరికొన్ని నిమిషాల్లోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఎస్కార్ట్తో ఇక్కడ చేరుకుంటున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. వచ్చిరాగానే తన కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బయట చూస్తున్నాం అల్లు అర్జున్ కూతురు బయటే ఉంది. అల్లు అర్జున్ కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంది డాడీ కోసం. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున తను ఈ రకంగానే చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా చూసాం మనం. కారిడార్లోకి వచ్చి అల్లు అర్జున్ కూతురు డాడీ కోసం ఎదురు చూసింది, బయటే ఉండి చాలా దిగాలుగా కనిపించింది ఆవిడ. సో ప్రజెంట్ మరోసారి అల్లు అర్జున్ రాబోతున్న నేపథ్యంలో ఒక హై టెన్షన్ నెలకొంది. ఎస్ అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా కొన్ని నిమిషాల్లోనే, కొన్ని సెకండ్లోనే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాన్వే సౌండ్ వినిపించింది, ఒక్కసారిగా మీడియా అలర్ట్ అయింది. మనం చూడొచ్చు పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చిరాగానే ఆయన్ని పోలీస్ ప్రొటెక్షన్తో రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ కూడా ఉంది అక్కడ. అల్లు అర్జున్ వచ్చి రాగానే ఒక్కసారిగా వారందరికీ కూడా అలర్ట్ చేసి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ కాన్వాయ్ చేరుకుని ఇక్కడికి మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ ముందు ఒక ఎస్కాట్ వాహనం వచ్చింది. అల్లు అర్జున్ రెండో వాహనంలో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అల్లు అర్జున్ అక్కడ ఎస్ ఈ కార్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కార్లోనే అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నారు. చూడండి ఇక్కడ ఎస్ ఇది కారు, ఇది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్. ఎక్కడ ఈ కార్, ఎస్ ఈ కార్లో అల్లు అర్జున్ వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ
4666. ఎస్, ఆయన మీడియా ప్రయత్నం చేస్తూ తనతో మాట్లాడించేందుకు మాట్లాడుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఎస్, చూడండి ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఆ విజువల్స్ని, ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ కార్ నివాసం చేరుకుంది. అల్లు అర్జున్ అక్కడ నివాసంలో మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడ జరిగేటువంటి విషయాలపైన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వచ్చినా కానీ తమ్ముడు అల్లు శిరీష హత్తుకున్నారు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డి, ఆ తర్వాత కొడుకు కూతురు కూడా వచ్చారు అక్కడికి. ఎమోషనల్ మూమెంట్స్ ఇవి. ఆ భార్య చాలా గుండెలకు హత్తుకొని తనకు ఒక రకం ఎమోషనల్ మూమెంట్స్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి ఇక్కడ చాలా భావోద్వేగమైనటువంటి ఆ దృశ్యాలు అవన్నీ కూడా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి. అల్లు అర్జున్ భార్య తనని పట్టుకొని ఏడుస్తూ ఉంది. చాలా భావోద్వేగమైన దృశ్యాలు అవన్నీ కూడా చూడండి. ఇక్కడ అల్లు అర్జున్ తల్లి వస్తోంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు వస్తున్నారు. కూతుర్ని ఎత్తుకున్నాడు అల్లు అర్జున్. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అవన్నీ కూడా అల్లు అర్జున్ తన కూతుర్ని ఎత్తుకొని చాలా ప్రేమగా ముద్దు పెడుతున్నాడు. అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టడం మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ తల్లి అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ టీమ్, అల్లు అర్జున్ బంధువులు అక్కడ చేరుకున్నారు. తల్లికి చాలా ప్రేమగా హత్తుకున్నారు ఆయన. అల్లు అర్జున్ తల్లి అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ సంబంధించిన బంధువులందరినీ కూడా చాలా ప్రేమగా హత్తుకున్నారు. ఆ కూతురు తండ్రిని పట్టుకొని చాలా ఆప్యాయంగా హత్తుకుంది. తర్వాత భార్య కూడా చాలా ప్రేమ అనురాగాలతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఎమోషనల్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆయన బయటకు వచ్చి మీడియాకి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. అందరికీ హాయ్ చెప్తున్నారు. నేను వస్తాను మాట్లాడతానంటూ కానీ సంకేతం ఇస్తున్నారు. నేను వస్తాను మాట్లాడతానని చెప్తున్నారు ఆయన. అందరికీ హాయ్ చెప్తున్నారు ఆయన. అక్కడి నుంచి మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. వస్తాం అని మాట్లాడతానని కూడా చెప్తున్నారు ఆయన. వారందరికీ చెప్పండి, పంపించండి, నేను వస్తాను మాట్లాడతానంటూ చెప్తున్నారు ఆయన. చూడండి ఇక్కడ అల్లు అర్జున్ అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దల నుంచి ఆయన. అల్లు అర్జున్కి ఆ దిష్టి తీసే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఆయనకి ఆ దిష్టి తీసే కార్యక్రమం కొనసాగుతోంది. అల్లు అర్జున్ సిబ్బంది ఆయనకి దిష్టి తీస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పెద్దలు అక్కడే ఉన్నారు. వారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆయన. మనం చూడొచ్చు ఎంత ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. చూడండి తన భార్య అయితే ఏకంగా అల్లు అర్జున్ పట్టుకొని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది, కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. చాలా ఎమోషనల్ మూమెంట్సే అక్కడ. చూడండి ఇక్కడ అల్లు అర్జున్ భార్య ఏడుస్తోంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ భార్య గట్టిగా హత్తుకొని ఏడుస్తోంది. అల్లు అర్జున్ కూతురు కూడా ఒక రకం కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళని తుడుచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తల్లి ఏడుస్తున్నాగానే ఒకసారిగా అల్లు అర్జున్ కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అల్లు అర్జున్ అక్కడి నుంచి అభివాదం చేసి మళ్ళీ వచ్చి కలుస్తానంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. వచ్చి రాగానే గేట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అల్లు శిరీష్ అల్లు అర్జున్ గట్టిగా హత్తుకున్నారు. తన అన్న పైన తమ్ముడుకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తపరిచారు ఆయన. ఆ తర్వాత వెంటనే ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. మిక్స్డ్ ఫీలింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు కూడా చాలా ప్రేమగా అల్లు అర్జున్ని హత్తుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ టీం అయితే అక్కడ సిద్ధంగా ఉంది. ఒకసారి మీడియాతో సంబంధించి ఆయన ఇక్కడ చూడండి ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడబోతున్నారు. ప్రొడ్యూసర్స్ టీమ్ అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మీడియా ముందుకు ఆయన రాబోతున్నారు. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చూడండి ఆయన మీడియా ముందుకు వచ్చేసారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్, మీడియాతో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మీడియా క్వశ్చన్ చేస్తోంది ఆయన్ని పలు విషయాలపైన. ఆయన దగ్గర క్వశ్చన్ చేస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆయన చాలా సింపుల్గా స్మైల్ అయితే ఇస్తున్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడతాను కానీ ఇది సందర్భం కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారేమో బహుశా. ఒకసారి అక్కడ మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఆయన చాలా ఎమోషనల్గా ఆయన మొహంలో ఒక ఎమోషన్ కనబడుతోంది. సో అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన. అన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన మాట్లాడుతున్నారు. బహుశా ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే క్యారీ అయ్యాయి అక్కడ. అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గానే ఉన్నారు. నేను అన్నీ కూడా మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. బహుశా అక్కడ అదే సినారియో కొనసాగుతోంది. డెఫినెట్గా అన్ని వివరాలు వెల్లడిస్తాను. దయచేసి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీరు ప్రతిదీ కూడా కవర్ చేస్తారంటూ థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు ఆయన. చేతులు జోడించి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు ఆయన. అందరికీ కూడా
ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎస్, అన్ని మీడియాని ఆయన ఒక్కొక్కరిగా పేరు పిలిచి మరి తీసుకుంటున్నారు. అక్కడికి లోగోలు మీరు చూడొచ్చు, మైక్స్ తీసుకుంటున్నారు. ఆయన అన్ని మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. అన్నీ మాట్లాడతాను, అంతా ఓకే అన్నట్టుగా. అక్కడ చూడండి ఆయన 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 ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంతా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ తప్ప ఆయన ఏం మాట్లాడడం లేదు, థ్యాంక్ యూ మాత్రమే మాట్లాడుతున్నారు ఆయన. సో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ని నేను మర్చిపోలేను. డెఫినెట్గా న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, అందుకు తగ్గట్టుగానే నాకు ఈ రకంగా బెయిల్ వచ్చిందంటూ మాట్లాడుతాను. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు, నా అభిమానులకి, సినిమా లవర్స్కి, టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా రుణపడి ఉంటాను. ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను కాబట్టి ఆ టఫెస్ట్ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు అంతా కూడా. అందరికీ థ్యాంక్ యూ అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. ఆ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలని, ఆ మూమెంట్ని, ఆ ఎమోషనల్ మూమెంట్ని ఆయన చాలా మాట్లాడుతున్నారు, చాలా ఎమోషన్ లోనవుతున్నారు ఆయన. ఎస్, ఆయన చూడండి, ఆయన కళ్ళలో కూడా ఏదో తెలియని ఒక బాధ కనబడుతోంది మనకి. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. నేను unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. You know, we can never cover the loss of death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, అందరికీ, ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think laws Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for their love and support. Thank you. ఇంకేమన్నా? Any more? No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లాగుద్దిగా పెట్టుకున్నటువంటి మీరు definitely it's a very challenging situation for them. Yes. Sir, there are speculations of you entering politics. Sir, there are speculations that you will be entering politics. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Sir, are you entering politics? అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Do you think it's a complicated case? భయ్యా థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ నేను ఏం మాట్లాడుకోదలుచుకోలేదంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాను. ఆ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. ఆ కుటుంబం యొక్క లాస్ నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ కుటుంబానికి మాత్రం చాలా అండగా ఉంటాను. ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. న్యాయాన్ని నేను గౌరవిస్తున్నాను. చనిపోయిన రేవంత్ కుటుంబానికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. గత 20 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళి నేను సినిమా చూశాను. నేను 30 సార్లు బహుశా ఇప్పటికి అక్కడ వెళ్ళి ఉంటాను, కానీ ఏ రోజు కూడా జరగలేదు. చాలా దురదృష్టకరం, చాలా అన్ఫార్చునేట్. అయినప్పటికీ నేను చాలా బాగున్నాను. నాకు ఎటువంటి ఆందోళన లేదు. ఆ రోజు జరిగిన ఘటన పైన కూడా అనుకోకుండా జరిగింది. గత 20 ఏళ్ళుగా థియేటర్కి వెళ్ళి నా సినిమా చూస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చాలాసార్లు అభిమానులతో కలిసి సినిమా చూశాను, కానీ నాకు ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ ఘటన నుంచి నన్ను బయటపడేందుకు ప్రయత్నం చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేను బాగున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా బాగున్నానంటూ అభిమానులకు కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత
ఆయన లోపలికి వెళ్ళారు. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. తన భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలను చూసాం. కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఆయన అక్కడ అందరినీ కౌగిలించుకుంటూ అందరినీ హత్తుకొని వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ మనకు కనబడుతోంది. మీడియాతో మాట్లాడిన సందర్భంలో చాలా ఎమోషన్స్ని క్యారీ చేశారు అల్లు అర్జున్. తన కళ్ళలో కూడా కొన్ని కన్నీళ్లు కనిపించాయి మనకి, ఆ బాధ కనిపించింది. ఆ లాస్ని నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా మాట్లాడుకోదలుచుకోలేదు. 20 ఏళ్ళుగా నేను సినిమాను చూస్తూనే ఉన్నాను. 30 సార్లు బహుశా నా లైఫ్లో అక్కడికి వెళ్ళి ఉంటాను. 30 సార్లు బహుశా అక్కడ నేను సినిమాకి వెళ్ళి ఉంటాను. కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరం అంటున్నారు. ఎస్, అల్లు అర్జున్ నివాసం నుంచి ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. ఎస్ దేవిక, అల్లు అర్జున్ మీడియాతో చాలా విషయాలను పంచుకున్నారు. ఎటువంటి విషయాలు ఆయన నేరుగా వ్యక్తపరిచారు? ఏ రకంగా అక్కడ సినారియో సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం జరిగింది. అది కూడా మనం చూసాం. ఇప్పుడు దాకా కూడా అంటే పొద్దున్న ఆయన విడుదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా గీతా ఆర్ట్స్లోనే ఆయనకు సంబంధించిన లాయర్తో, అదేవిధంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్, సినీ అంటే ఏదైతే పుష్ప 2కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. దాదాపుగా కొన్ని గంటల పాటు అయితే వాళ్ళందరూ కూడా సంభాషించుకున్నారు. అంటే లాయర్ కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే చోటు చేసుకున్నా దానికి సంబంధించి ఎవరైతే భాస్కర్ అనే వ్యక్తితో ఉన్నారో ఆ కుటుంబంతో మాట్లాడే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన కనుక ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా అయితే నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి విత్డ్రా చేసుకుంటారా లేదా అనే విషయం కూడా ఒకసారి వారితో మాట్లాడతామంటూ కూడా అక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర అయితే మొత్తం కూడా ఇవన్నీ వివరాలు అన్ని కూడా కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా మనం చూసాం RTV ఎక్స్క్లూజివ్లో. ఆయన బయటకు వస్తూ కూడా అభిమానులందరికీ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడుతూ చిరునవ్వుతో వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూసాం ఒక కార్లో ఒక వ్యక్తి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే త్రివిక్రమ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా చూడాల్సిన టైం అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి అంటే నిన్న ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ఇంటి సభ్యులు కూడా కునుకు లేకుండా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఎలా ఏంటి అంటూ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగానో ఆందోళన పడ్డారని చెప్పొచ్చు. అల్లు అర్హ కూడా ఎంతగానో మా డాడీ ఎప్పుడు వస్తాడు అంటూ కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన లోపలికి వెళ్ళంగానే ఆ కూతురు కూడా ఒకసారిగా అక్కడ నుంచి లోపల నుంచి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూడాలి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. కానీ పోలీసుల భారీ బందోబస్తు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూసినాం ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఒక్కొక్కరు అయితే ప్రొడ్యూసర్ కావచ్చు లేకపోతే డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతానికి ఇప్పుడు లోపల చేరుకుంటూ ఉన్నారు. బయట కూడా అభిమానులు కూడా అధికంగానే ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు అన్న సందర్భం తెలియగానే ప్రతి ఒక్క అభిమానులు కూడా గీతా ఆర్ట్స్ దగ్గర అలాగే ఇంటి దగ్గర కూడా ఎక్కువగా మొహకరించారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అల్లు అర్జున్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ మొత్తంలో అంటే 4 వైపులా కూడా బార్గేట్స్ని పెట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు మూవీకి సంబంధించి ఒక్కొక్కరుగా అయితే లోపలికి వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తున్నాం ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితిని కూడా. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్తారో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్తారు మరి కాసేపట్లో అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మనోజ్ దేవిక, అక్కడ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ నెలకొన్నాయి. ఆయన కేసు పైన ఏం కూడా మాట్లాడలేదు, చాలా ఎమోషన్స్ లోనవుతుంది. ఆయన కూడా న్యాయస్థానంపై నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీడియా అడిగిన ప్రశ్నకి దీని వెనుక ప్రభుత్వం ఉందని భావిస్తున్నారంటే ఏం సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ఇంటూ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, గీతార్ట్స్లో కానివ్వండి? ప్రస్తుతానికి ఆయన మీడియాతో ఇందాక మాట్లాడడం జరిగింది. నాకు చట్టం మీద నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం నా మూలంగా ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోలేదు అంటే అక్కడ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అందులో నేను కూడా ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ అంటే సంధ్య థియేటర్ యజమానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఒక లెటర్ని కూడా నేను మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అయితే చూడడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అంటే ఈయన కారణంగా ఆవిడ
చనిపోలేదు అన్నట్టుగా కూడా కోర్టులో కూడా నిన్న అల్లు అర్జున్ తరపున లాయర్స్ కూడా వాదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫలితం ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కేవలం విత్డ్రా చేసుకునే ప్లానింగ్లోనే ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎవరైతే భాస్కర్కి సంబంధించి ఎవరైతే కుటుంబంతో అంటే కేవలం భాస్కర్తోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అంటే అక్కడ ఒక రేవతి అంటే ఇంటి ఇల్లాలు చనిపోయింది, ఒక బాబు ఇప్పుడు బాబు ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, అతని కోమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి అనే కోణంలో ఇప్పుడు లోపల మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి భాస్కర్కి ఖచ్చితంగా ఫోన్ వెళ్తుందా, లేకపోతే భాస్కర్ని గీతా ఆర్ట్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి అల్లు అర్జున్ ఆఫీస్కి కానీ పిలిచేమన్నా మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరి భాస్కర్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అనేది కూడా ఒకసారి భాస్కర్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనోజ్. బట్ దేవిక, ఇంకా అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతుంది? ఇంకెవరైనా ప్రముఖులు వస్తున్నారు అక్కడికి? ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ కావచ్చు, అల్లు శిరీష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులే కాకుండా నిన్న రాత్రి కూడా చూడడం జరిగింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఏవైతే ఆ ఆర్డర్స్ ఉంటాయో అవి లేట్గా అక్కడికి చేరుకోవడంతో నిన్న రాత్రి రాకపోవడం జరిగింది. పొద్దున్న 6 గంటలకైతే ఆయన బయటికి రాగానే చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళాడు అని తెలియగానే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఇంకా సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి నాని దగ్గర నుంచి పొలిటికల్ వరకు కూడా అంటే పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా ఇప్పుడు లోపలికి వచ్చి ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ దేవికా, సో ఎటువంటి సినారియో కొనసాగుతుంది? అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అభిమానులు వస్తున్నారా ఇంకెవరైనా కలవడానికి? ఎందుకంటే చాలా ఉదయం నుంచి కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది ఈ పూర్తి సిచ్యువేషన్ అంతా కూడా, అరెస్ట్ సంబంధించి రిమాండ్ వరకు కూడా. సో ఆ అల్లు అర్జున్ని చూసేందుకు ఎవరైనా అభిమానులు వస్తున్నారో, వారిని అనుమతిస్తున్నారా పోలీసులు? ఎస్ మనోజ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందులోనూ పుష్పతో ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే నిన్న మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే అభిమానులు కూడా ఎక్కడ వస్తారేమో అని చెప్పి అంటే అల్లు అర్జున్కి మామూలుగా ఎలాంటి ఫ్యాన్ రేజ్ ఉందనేది కూడా మనకి తెలుసు. చాలా మంది అభిమానులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా అభిమానులు ఉన్నారు. కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది అభిమానులు ఎక్కువ అని చెప్పి బార్గేట్స్లని అంటే అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అంటే ఏవైతే గల్లీలు ఉంటాయో అక్కడ మొత్తం కూడా బార్గేట్లను పెట్టడం జరిగింది. కేవలం ప్రముఖులు లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, మీడియాని తప్ప ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అని చెప్పచ్చు. చూడొచ్చు అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఉన్నట్టుగానే తెలుస్తుంది. చూస్తున్నాం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దేవిక, అక్కడ అభిమానులు వచ్చారా? వారితో ఉంటే కనుక ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేయండి. మనోజ్, ప్రస్తుతానికి ఇక్కడికి అభిమానులను ఎవరిని కూడా ఎలో చేయని పరిస్థితి. లాస్ట్లో చూడొచ్చు మనకి బార్గేట్ కనిపిస్తుంది. అంటే అభిమానులని కాకుండా కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, మీడియా వాళ్ళని తప్ప ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి అంటే అభిమానులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి అల్లు అర్జున్కి ఆయనకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఈ గొడవలు కానీ లేకపోతే అభిమానులు ఎక్కువగా ఆయనని చూడాలి అని చెప్పి మళ్ళీ తొక్కిసలాట ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని అలౌ చేయకుండా బార్గేట్స్లను కూడా పెట్టడం జరిగింది. 4 దిక్కులో పెట్టడం జరిగింది. కేవలం ఇటు చూసుకుంటే అల్లు అర్జున్కి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తేనే వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకొని లోపలికి పంపిస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. లోపలికి చూడొచ్చు ఇప్పుడే దాదాపుగా 3 కార్లు పైగా లోపలికి వెళ్ళాయి. కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారే తప్ప అభిమానులను కానీ ఎవరిని కూడా బార్గేట్స్ దాటి కూడా లోపలికి పంపించట్లేదని తెలుస్తుంది. సో పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది అక్కడ? పోలీసు వాహనాలు ఎలా ఉన్నాయి? పోలీస్ ప్రొటెక్షన్ ఎలా కొనసాగుతుంది? ఒకసారి ఆ దృశ్యాన్ని కూడా చూపించండి.
ఎస్ ఇక్కడ చూడొచ్చు మనోజ్ పోలీసుల భారీ బందోబస్తు కూడా భారీగానే ఉంది. ఒకవైపు నుంచి చూడొచ్చు మొత్తం కూడా దాదాపు ఇక్కడే 4 వెహికల్స్ పైగా ఉన్నాయి. అందులో ఇక్కడ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే ఏదైతే వే ఉందో అటు కావచ్చు, లేకపోతే రైట్ సైడ్ కావచ్చు, మొత్తం కూడా బార్ గేట్లను పెట్టారు. భారీ మొత్తంలో ఇక్కడ కూడా మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటి ముందు కూడా దాదాపుగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎంతమంది ఉన్నారు అనేది కూడా. మొత్తం దాదాపుగా ఈరోజు ఎటువంటి అంటే అల్లు అర్జున్ కి సంబంధించి ఎటువంటి గొడవలు జరగకుండా, ఎందుకంటే అభిమానులు నిన్న ఎంత ఇబ్బంది పడ్డారు ఏంటనేది కూడా మనం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక అభిమాని మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. అది కూడా ఆర్టీవీ అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి ఎవరు స్వామి కొంచెం రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ लोगो दे दो यार, मेरा लोगो दे दो यार, छोड़ दो, मैं पकड़ूंगा, छोड़ दो, मैं पकड़ूंगा. आई होल्ड इट यस सर. Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very, very, very humbled. And I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think law speaks for us? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా? No, అండి. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support.
do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. Thank you so much. Thank you so much. Anil. Thank you so much. Thank you so much. Thank you for all your love and support. Thank you. Once again, thank you for all your love and support. Priti ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I am here today like this because of your love. Thank you. ధన్యవాదాలు. Of course, my fans. I love my fans. Everybody knows that I love my fans. Thank you. రైట్ 20 ఏళ్ళుగా నేను సినిమాలో అభిమానులతో కలిసి చూస్తున్నాను. సుమారుగా 30 సార్లు వెళ్ళి ఉంటాను నా జీవితంలో అక్కడికి. అయితే ఎప్పుడు కూడా అటువంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఈ రకంగా చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. అయినప్పటికీ నేను ఆ కుటుంబాన్ని యొక్క ఆ లాస్ని రికవర్ చేయలేను, కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాను, భరోసాగా ఉంటానని చెప్పుకొచ్చారు ఆయన. కానీ మీడియా చాలా వరకు అడిగించే ప్రయత్నం చేసింది ఆయన్ని. దీని వెనుక ప్రభుత్వం ఉందని మీరు భావిస్తున్నారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అంటే నేను ఎక్కడ సమాధానం చెప్పలేదు. నాకు తెలిసి అంత ఈజీగా ప్రభుత్వం ఒక పర్సన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన అయితే ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఎస్, ఇందాక మీడియా సమావేశంలో అల్లు అర్జున్ కూడా అని చెప్పుకొచ్చారు, నాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, న్యాయస్థానం పైన నాకు చాలా బిలీఫ్ ఉంది, నేను న్యాయస్థానం నమ్ముకున్నాను కాబట్టి ఈ రకంగా బయటకు వచ్చాను, నాకు ఆల్ ఓవర్ కంట్రీ పరంగా వచ్చినటువంటి ఆ సపోర్ట్ చాలా నచ్చింది, నాకు అందరు కూడా చాలా థ్యాంక్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ అందరికీ అభివాదం చేసి నమస్కరించారు ఆయన. ఒకసారి చంచల్ కూడా జైలు నుంచి లాయర్ బయటకు వచ్చిన అల్లు అర్జున్ బయటకు వచ్చిన నేపథ్యంలో అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్స్ వారు ఏం మాట్లాడారో చూద్దాం. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps, and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order. గౌరవం ఉందన్నారు అల్లు అర్జున్. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు బన్నీ. ఇక్కడ జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. గత 20 ఏళ్ళుగా నేను సంధ్య థియేటర్కి వెళ్తున్నాను. సుమారుగా నా జీవితంలో 30 సార్లు చూశాను. కానీ ఏం చేసినా అప్పుడు ఎటువంటి ఘటన కూడా ఇటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కాబట్టి నేను ఆ కుటుంబానికి సానుభూతిగా ఉంటాను, అండగా ఉంటానని చెప్పారు ఆయన. సో నా సపోర్ట్ ఎప్పటికీ ఆ కుటుంబానికి ఉంటుంది. నాకు కూడా ఈ సంఘటనలో, ఈ ఎక్స్ట్రీమ్ సమయంలో, టఫ్ సిచ్యువేషన్లో నా పట్ల సపోర్ట్ చేసిన ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులకు కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్కి, అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా పుష్ప అభిమానులకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అనుకుని చెప్పుకొచ్చారు ఆయన. న్యాయస్థానం పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ రకంగా బయటకు రాగలిగాను, న్యాయస్థానం పైన సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి ఆయన వ్యక్తపరిచారు. ఒకసారి మళ్ళీ సార్ చూద్దాం ఆయన ఏం మాట్లాడారు మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో అనేది. Clear order, they did not release. Now they have to answer. We have to take further steps, and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps, and legally what is permissible, we will take. Sir, what is yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. Each and everybody from all the industries, all the states, and all the Indians across the world, thank you so much for your love and support. I'm very humbled, and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nenu baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much.
And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it with that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think law takes its course? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I'd like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు మీ అరెస్ట్ గురించి ఏం చెప్తారు? No, అండి. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice will prevail? Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody from all. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.